నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అన్నదానం ఎంతో పవిత్రమైందని, ఈ మహాయజ్ఞంలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపు. సింగ్ నగర్ అన్నా క్యాంటీన్ను సందర్శించిన ఎమ్మెల్యే బోండా ఉమా. చిత్రకారులకు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సన్మానం. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా క్యాంపు కార్యాలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం అర్చకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా టీటీడీ అర్చకులు లార్డ్ వెంకటేశ్వర స్వామివారి ప్రసాదం చిత్రపటాన్ని సమర్పించగా, దుర్గగుడి అర్చకులు దుర్గామల్లేశ్వర స్వామివార్ల ప్రసాదం చిత్రపటాలను అందజేశారు. కార్యక్రమంలో టీటీడీ అడిషనల్ ఈవో వెంకన్న చౌదరి, దుర్గగుడి ఈవో సీనా నాయక్ పాల్గొని ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నదానం పవిత్రమైందని, ఈ మహాయజ్ఞంలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. తన పుట్టినరోజు సందర్భంగా శ్రీమతి భువనేశ్వరి 76 లక్షలు విరాళంగా ఇచ్చి స్ఫూర్తిగా నిలిచారని, ఆమెను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు. ఇది ప్రజా ఉద్యమంలా మారాలని, ఎవరిని బలవంతం చేయడం లేదని, తోచిన విధంగా విరాళాలు అందించి పేదల ఆకలి తీర్చడంలో పాలుపంచుకోవాలని కోరారు. సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం విజయవాడ పటమట్లోని అన్నా క్యాంటీన్లో అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా అక్కడి ఆహార నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పేదలు గౌరవంగా కడుపు నిండా భోజనం చేసేందుకే అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించామని, కేవలం 5 రూపాయలకే నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్నా క్యాంటీన్లు పనిచేస్తుండగా, ఇటీవల 62 కొత్త క్యాంటీన్లను ప్రారంభించామని, మరో 5 సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఇస్కాన్ ఫౌండేషన్ సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నారని ప్రశంసించారు. బయట భోజనానికి 100 రూపాయలు ఖర్చయ్యే చోట పేదలు, ఆటో డ్రైవర్లు, కార్మికులు 5 రూపాయలకే ఇక్కడ భోజనం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న దూరదృష్టి గల నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కొనియాడారు. 4 సార్లు ముఖ్యమంత్రిగా సేవలందించి దశాబ్దాలుగా ప్రజలకు అంకిత భావంతో పనిచేస్తున్న మహానేతగా చంద్రబాబు ప్రజల గుండెల్లో ఒక ప్రత్యేక స్థానం నెలకొల్పారని ప్రశంసించారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఉమా ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సారథి, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, నవ్యాంధ్ర నిర్మాణ ప్రదాత, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ వేడుకలు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 21వ డివిజన్లో అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించబడినవి. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు హాజరై ఎన్డీఏ కూటమి శ్రేణులతో కలిసి ముఖ్యమంత్రి వర్యులకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి పేద ప్రజలకు ఫ్రూట్స్, మిఠాయిలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే మహిళలకు చీరల పంపిణీ, మధ్యాహ్న అన్నదాన కార్యక్రమం వంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజల దాహార్తిని తీర్చేందుకు పలు డివిజన్లలో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ, 4 సార్లు ముఖ్యమంత్రిగా సేవలందించి దశాబ్దాలుగా ప్రజలకు అంకిత భావంతో పనిచేస్తున్న మహానేతగా నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న దూరదృష్టి గల నాయకుడిగా ఆయన ఆలోచనలు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, ఆ భగవంతుడు ఆయన్ను ఆశీర్వదించాలని ఆకాంక్షించారు. చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు కూడా ఆయనకి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆయన జీవితం కొనసాగాలని, దానికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని దీవిస్తూ అనేక సేవా కార్యక్రమాలు, పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి జీవితం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, ఈ దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయవేత్త, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 సార్లు ముఖ్యమంత్రిగా అత్యధిక కాలం ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తి, ఒక విజనరీ నాయకుడిగా ఆయన ఆలోచన విధానం ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కానీ, ఇప్పుడు ఈ విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ని కానీ నిత్యం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తూ ఉంది. ఒక దార్శనికుడైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి, ప్రజలకి మరింత సేవ చేయాలి. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని అన్నా క్యాంటీన్లో కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి సతీమణి గారు భువనేశ్వరి గారు
76 లక్షల రూపాయలు విరాళం ఇచ్చి అందరికీ ఉచితంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ఉచితంగా అందజేయడం జరిగింది. దానికి మా పార్టీ నాయకులందరూ కూడా అత్యంత వైభవంగా ఆ ఆనందోత్సవాల మధ్య చేస్తున్నారు. అట్లాగే మా డివిజన్లో సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో కూడా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు, పళ్ళ పంపిణీ కానీ మజ్జిగ పంపిణీ కానీ, అలాగే మధ్యాహ్నం గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదానం, అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఏది ఏమైనా ప్రజలు దీవెనలతో ఆ దేవుడు ఆశీస్సులతో నిండు నూరేళ్లు చంద్రబాబు నాయుడు గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముఖ్యమంత్రి గారికి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా సెంట్రల్ నియోజకవర్గ ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నారా భువనేశ్వరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 269 అన్నా క్యాంటీన్ల నిర్వహణ కోసం 76 లక్షల ఆర్థిక సహాయం అందజేయడం అభినందనీయమని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ సింగ్నగర్లోని అన్నా క్యాంటీన్ను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు సందర్శించి కేక్ కట్ చేసి పేదలు కూలీలు గౌరవప్రదంగా కడుపు నిండా భోజనం చేయగలిగే విధంగా కొనసాగుతున్న సేవలను సమగ్రంగా పరిశీలించి స్వయంగా ఒక వృద్ధురాలికి భోజనం వడ్డించి సేవాభావాన్ని చాటి చెప్పారు. ఆర్ట్ ఎగ్జిబిషన్లు నాయకుల జీవిత గాథలను కొత్త తరాలకు పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. కళాకారుల ప్రతిభను కొనియాడుతూ ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో సానుకూల ఆలోచనలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు 76వ చిత్రపటాలతో కూడిన ప్రత్యేక ఆర్ట్ ఎగ్జిబిషన్ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. సింగ్నగర్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల వారి కార్యాలయంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బొండా ఉమామహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి నాయకులు, పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొని ముఖ్యమంత్రి వర్యులకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం సందర్భంగా కేక్ కట్ చేయడం, నాయకుడిపై అభిమానాన్ని వ్యక్తపరచడం జరిగింది. కార్యకర్తలు జై చంద్రబాబు, అభివృద్ధి నాయకుడు చంద్రబాబు వంటి నినాదాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ప్రముఖ చిత్రకారులు, కళారత్న అవార్డు గ్రహీత గొడ్డేటి బాలకృష్ణ, జిఎన్ సాయి సంయుక్తంగా రూపొందించిన 76 చిత్రపటాలతో కూడిన ప్రత్యేక ఆర్ట్ ఎగ్జిబిషన్ను ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్లో చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానం, అభివృద్ధి దిశగా ఆయన తీసుకున్న కీలక నిర్ణయాలు, ప్రజాసేవలో ఆయన పాత్ర, రాష్ట్రానికి అందించిన సేవలు కళాత్మకంగా చిత్రీకరించబడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ప్రతి అర్జీపైన ప్రత్యేక దృష్టి పెట్టి నాణ్యతతో సమస్య పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా ఆదేశించారు. కలెక్టర్ లక్ష్మీసా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కియాతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 113 అర్జీలు వచ్చాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఓర్పుతో విని ప్రతి అర్జీ వెనుక ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుని వాటి పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పీజీఆర్ఎస్లో నమోదయ్యే అర్జీలు సాధారణ పరిపాలనా ప్రక్రియలో భాగం మాత్రమే కాకుండా ప్రజల నమ్మకాన్ని ప్రతిబింబించే ముఖ్యమైన సూచికలని పేర్కొన్నారు. కాబట్టి ప్రతి అర్జీని నిర్లక్ష్యం చేయకుండా నిర్దిష్ట గడువులో పరిష్కరించడం ద్వారా ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. హైదరాబాద్ వంటి మహానగరాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబు ఇప్పుడు అమరావతిని అదే రీతిలో తీర్చిదిద్దుతున్నారని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ పేర్కొన్నారు. వైసీపీ నేతల్లా రక్త తర్పణాలు చేయకుండా సేవా కార్యక్రమాలు చేస్తూ పండుగల వేడుకలు జరుపుకోవడం తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు నిదర్శనమని ఆమె వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలను ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ఆధ్వర్యంలో సితారా సెంటర్లోని ఆయన కార్యాలయం వద్ద అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్ తదితరులు పాల్గొని 76 కేజీల భారీ కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా డూండి రాకేష్ ఆర్థిక సహకారంతో 10 తోపుడు బండ్లు,
10 కుట్టు మిషన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం గద్దె అనురాధ మాట్లాడుతూ నవ్యాంధ్ర రూపశిల్పి చంద్రబాబు నాయుడు పుట్టినరోజున ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని కొనియాడారు. హైదరాబాద్ వంటి మహానగరాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబు ఇప్పుడు అమరావతిని అదే రీతిలో తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు. వైసీపీ నేతల్లా రక్త తర్పణాలు చేయకుండా సేవా కార్యక్రమాలు చేస్తూ పండుగల వేడుకలు జరుపుకోవడం తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు నిదర్శనమని ఆమె విమర్శించారు. డుండి రాకేష్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని పశ్చిమ నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొందని, పలు సేవా కార్యక్రమాల ద్వారా తమ అభిమానాన్ని చాటుకున్నామని వివరించారు. 76వ జన్మదినం వేడుకల సందర్భంగా 76 కేజీల కేకు, కుట్టు మిషన్లు, అదేవిధంగా పేదల ఉపాధి కోసం తోపుడు బొల్లని మా ముఖ్యమంత్రి వర్యులు బర్త్డే సందర్భంగా మా జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ గారి చేతుల మీదుగా, జాతీయ ఉపాధ్యక్షులు బుద్ధ వెంకన్న గారి చేతుల మీదుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఎంపీ కేశినేని చిన్ని గారి ఇన్ఛార్జిగా పక్క రాష్ట్రానికి వెళ్ళటం వల్ల ఈ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులందరం కూడా సమిష్టిగా సక్సెస్ చేయడం జరిగింది. పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి హ్యాపీ బర్త్డే సార్. ఈరోజు ముఖ్యమంత్రి గారి బర్త్డే సందర్భంగా 76 కేజీల కేక్ కటింగు, డివిజన్లు ఒక 2-3 డివిజన్లో రాబోయే మహానాడికి ఎన్టీ రామారావు గారి విగ్రహాలు అడిగారు. ఆ విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే 10 తోపుడు బళ్ళు, 10 కుట్టు మిషన్లు కూడా ఉపాధి కోసం వారందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగిందని తెలియజేస్తారు. నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి మరి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ప్రతి ఒక్కరికి, ప్రజలందరికీ కూడా శుభాభినందనలు, శుభాకాంక్షలు, ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇక్కడ రకరకాల కార్యక్రమాలు చేయటం జరుగుతూ ఉంది. మరి ఒకవైపున సంక్షేమం, మరొక వైపున అభివృద్ధి, 2 కళ్ళుగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం. ఎప్పుడు ఆంధ్రులకు కష్టం వచ్చినా, తెలుగువారికి కష్టం వచ్చినా మరి నేనున్నానని చెప్పి మన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మరి హైదరాబాద్ని ఒక సైబరాబాద్గా మరి విశ్వనగరంగా నిర్మాణం చేయటం, ఈ రోజున రాజధాని లేని ఒక రాష్ట్రానికి 16,000 కోట్ల లేమిలో అప్పచెప్పిన 5 ఏళ్ల పసిబిడ్డ అయిన మరి ఈ అమరావతిని ఈ ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా నిర్మాణం చేసి ఒక అసమర్థుడి చేతిలో పూర్తిగా నిర్వీర్యమైన సందర్భంలో మళ్ళీ ఈ రోజున ప్రజలందరూ ఒక్కదాటిగా ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తెలుగుదేశం పార్టీని తీసుకురావటం, మరి ఆ రకంగా ఈ రోజున చంద్రబాబు గారు నాయకత్వంలో మళ్ళీ అభివృద్ధి సంక్షేమ దిశగా ముందుకు వెళ్ళటం, ఈ రోజున ఈ పుట్టినరోజు ప్రతి ఒక్క కార్యకర్తకి పండుగే. ఇవాళ డుండి రాకేష్ నాయకత్వంలో మరి ఆయన మనందరికీ తెలుసు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్, మరి నూతనంగా మన రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఈ రోజున ఇన్ని మంచి కార్యక్రమాలు, అంటే ఈ రోజున కార్యకర్తలందరికీ తోపుడు బళ్ళు, కుట్టు మిషన్లు అందించటం. గత ప్రభుత్వంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి మరి పుట్టినరోజున వాళ్ళ కార్యకర్తలు ఏం చేశారు, రప్పా రప్పా అని చెప్పి రక్తాన్ని ఆ రోజున రోడ్ల మీద పోసి భయకంపితులను చేసి ప్రజలందరినీ కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనం చూసాం. మరి మనం ఒక క్రమశిక్షణ గల కార్యకర్తలుగా మన కార్యకర్తలందరూ కూడా ఈ రోజున ఎక్కడ చూసినా మరి మన అమ్మ మరి భువనేశ్వరమ్మ 76 లక్షల రూపాయలు అన్నా క్యాంటీన్లు అన్నిటిలో కూడా, అది కేవలం 5 రూపాయలకే భోజనం, ఆ 5 రూపాయలు కూడా లేకుండా ఉచితంగా ఈ రోజున 76 లక్షల రూపాయలతో అన్నదానాలు ఏర్పాటు చేశారు. మన కార్యకర్తలు కూడా వాడవాడలా ఏ రోడ్డులో చూసినా కూడా అన్నదానం ఏర్పాట్లు చేస్తే ఇక్కడ డుండి రాకేష్ గారు మరి కుట్టు మిషన్లు, అదేవిధంగా ఎన్టీఆర్ విగ్రహాలు, తోపుడు బళ్ళు కార్యక్రమం పెద్ద ఎత్తున బుద్ధ వెంకన్న గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. మన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఎంపీ గారు లేకపోవడంతో ఇవాళ ఈ కార్యక్రమం ఇంకా రాను మరి కార్యకర్తలంతా కూడా బ్రహ్మాండంగా జరపటం, ఇది మనం తేడాని ప్రతి ఒక్కళ్ళని కూడా గమనించమని కోరుతా ఉన్నాం. మరి ఆ ప్రభుత్వం అయితే కక్షపూరిత చర్యలు చేసింది, మన ప్రభుత్వం అయితే అభివృద్ధి కార్యక్రమాలు చేయటం, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయటం, సూపర్ 6ని సూపర్ హిట్ చేయటం, మరి బడుగు బలహీన వర్గాలకి మరి ఈ రోజున పనులు చేసుకుని బయటకు వచ్చిన వాళ్ళకి 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయటం దగ్గర నుంచి కూడా
మరి వాళ్ళకి ఉచితంగా బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయటం, 4,000 రూపాయలు పింఛన్ ఏర్పాటు చేయటం, దివ్యాంగులకి 6,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు, 15,000 రూపాయలు ఇవ్వటం, తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు, 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా ఈ రోజున ప్రతి తల్లి కూడా కుటుంబం ఆనందంగా ఉండటానికి ఇన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసి మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఏదైతే కూడు గూడు గుడ్డ అనే దీనితో నినాదంతో ముందుకెళ్లారో అదే ఆశయాన్ని ముందుకు తీసుకువెళుతూ ఇవాళ మరి చంద్రబాబు గారు ఇన్ని కార్యక్రమాలు చేపట్టడం ఆయనకి అందరి ఆశీస్సులు, కనకదుర్గమ్మ ఆశీస్సులు, అదేవిధంగా మన తిరుపతి వెంకన్న ఆశీస్సులు మన చంద్రన్న మీద ఉండాలని చెప్పి మేమందరం కూడా కార్యకర్తలుగా కోరుకుంటూ ఆయనకి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ఇవ్వని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటూ మరి జై చంద్రబాబు నాయుడు గారు, జై జై తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతితో పాటుగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే శక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే ఉందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. పటమట అశోక్ నగర్లోని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం ఆవరణలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా సోమవారం ఉదయం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ తెలుగువారి కీర్తి ప్రపంచవ్యాప్తంగా వెలుగొందేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్నారని తెలిపారు. ఏప్రిల్ నెలలో దేశంలోనే అత్యంత ప్రతిష్ట కలిగిన వారు పుట్టారని చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్, మహాత్మా జ్యోతిరావు పూలే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏప్రిల్ నెలలోనే పుట్టారని వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజనరీ ఉన్న నాయకుడని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురారోగ్యాలతో 100 సంవత్సరాలు మించి ఆయన జీవించాలని, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడటానికి, తెలుగువాడి కీర్తి ప్రతిష్టల్ని దేశ విదేశాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క తెలుగువాడికి అవసరం నేను భావిస్తూ ఉన్నాను. ఏప్రిల్ మాసం అంటే ఒక భారతదేశంలో అత్యంత ప్రతిష్ట కలిగిన మహానుభావులు పుట్టిన నెల. అంబేద్కర్ గారు ఈ నెలలోనే పుట్టడం జరిగింది. జగజ్జీవన్ రావు గారు ఈ నెలలోనే పుట్టడం జరిగింది. పూలే గారు కూడా ఈ నెలలోనే పుట్టడం జరిగింది. మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏప్రిల్ నెలలో పుట్టడం జరిగింది. సో ఈ నెలలో పుట్టిన ఈ మహానుభావులందరూ చరిత్రలో అమరజీవులుగా ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ లైవ్ ఎగ్జాంపుల్గా అనేకమైన విజయాలు సాధించి, అనేకమైన విజనరీతో ఆయన ఏదైతే ఊహించారో అలాంటి ఊహలు నిజం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి మరింత భగవంతుడు సహకరించి మరింత ముందుకు వెళ్ళేదానికి, అమరావతి నిర్మాణం పూర్తవడానికి, పోలవరం నిర్మాణం పూర్తవడానికి ఆ దేవుడి సహాయం, అదేవిధంగా కేంద్రం యొక్క సహాయం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ బ్రాహ్మణ స్టూడెంట్స్ హోమ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శారదా కళాశాలలో విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేయడం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ, ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నేలాయపాలెం విజయ్ కుమార్ అన్నారు. పేద బ్రాహ్మణులకు తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ బ్రాహ్మణ స్టూడెంట్స్ హోమ్ ట్రస్ట్ పూర్తి సహకారం అందిస్తుందని, రానున్న కాలంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని వారు ఆకాంక్షించారు. నగరంలోని ఓ ప్రముఖ కళాశాల నందు తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ బ్రాహ్మణ స్టూడెంట్స్ హోమ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ, ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ బ్రాహ్మణ స్టూడెంట్స్ హోమ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శారదా కళాశాలలో విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. పేద బ్రాహ్మణులకు తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ బ్రాహ్మణ స్టూడెంట్స్ హోమ్ ట్రస్ట్ పూర్తి సహకారం అందిస్తుందని, నగర పరిసరాల్లో విద్యను అభ్యసిస్తున్న పేద బ్రాహ్మణుల పిల్లలకు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏటా ఉపకార వేతనాలు అందించడం ముదావహమని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విజయకృష్ణ సూపర్ బజార్ చైర్మన్ వెలగా సురేష్, విశ్రాంత పోలీసు అధికారి సత్యనారాయణ,
రాఘవరావు, ఈశ్వర్, బలరాం, శ్రీకృష్ణ, లోకనాథ్ శర్మ, రామనారాయణ, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సత్యనాపురంలో తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ బ్రాహ్మణ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఏదైతే పేద బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఫీజు కోసం స్కాలర్షిప్స్ కోసం ఆలోచిస్తూ చదువుల్లో ఉన్నత స్థాయిలో ఉండి చదువుతూ ఏదో ఒక ఆర్థిక సాయం కోసం చూస్తున్నట్టు వాళ్ళ విద్యార్థులందరినీ కూడా ఈరోజు ఈ ట్రస్ట్ని ఆదుకునేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ నేను హాజరవడం చాలా సంతోషకరం. దాదాపు 1980 నుంచే ఈ యొక్క ట్రస్ట్ని స్థాపించి ఆనాడు ఈ వ్యవస్థాపకులు ఎవరైతే హరినారాయణ గారు ఉన్నారో డాక్టర్ గారు, ఆయన తుమ్మలపల్లి కళాక్షేత్రానికి దాదాపు 50,000 రూపాయలు అప్పటి రోజుల్లోనే దానం చేసి ఆ తుమ్మలపల్లి కళాక్షేత్రాన్ని నిర్మించమని చెప్పి విజయవాడ మున్సిపల్ కమిషనర్ గారికి అప్పట్లోనే వినతి చేయడం, దాన్ని ఇప్పటికీ కూడా మనం అందరం కూడా రోజువారి కార్యక్రమాలకి కూడా ఉపయోగించుకుంటున్నామనంటే అప్పట్లోనే ఆయన ఏ విధంగా డొనేషన్స్ వైపు ఆలోచిస్తున్నారనేది ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి. అంతేకాకుండా ఈ ట్రస్ట్ ఇప్పుడు విజయవాడ, గుంటూరు, తెనాలి ఏరియాల్లో పేద బ్రాహ్మణ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకుంటూ కేవలం డబ్బు లేదు మా దగ్గర మేము చదువుకోలేము అనుకునే కుటుంబాలన్నింటినీ కూడా దగ్గర తీసుకుని వాళ్ళకి ఫ్రీ లాడ్జింగ్ కానీ, లంచ్ కానీ, ఫుడ్ కానీ, లేకపోతే చదువు కానీ అన్నీ కూడా ఎండ్ టు ఎండ్ అన్నీ కూడా వాళ్ళే చూసుకోవడం అనేది చాలా సంతోషకరం. తప్పనిసరిగా రానున్న రోజుల్లో ఇటువంటి ట్రస్టులకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ప్రభుత్వం తరఫున ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు శ్రీ బోండమ్మ గారు ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందిస్తారన్న ఒక మెసేజ్ని వాళ్ళందరికీ కూడా అందించడం జరిగింది. తప్పనిసరిగా ఇటువంటి ప్రోగ్రామ్స్ని ఎంకరేజ్ చేస్తూ వెళ్ళడమే మా కర్తవ్యం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. చాలా హ్యాపీ. ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే ఈ రోజు కూడా బాలబాలికలకు స్కాలర్షిప్ ఇస్తున్నాము. 300 మంది విద్యార్థులకు వైద్య విద్యార్థుల దగ్గర నుంచి వేదం చదివే వాళ్ళ దాకా స్కాలర్షిప్ ఇచ్చి ప్రోత్సహించిన ఈ యొక్క ట్రస్ట్ని వేణులో పొగి నాకు తప్పులేదు. సో చాలా బాగా చేస్తున్నారు, చాలా సంతోషం. P4లో ఇందాక నేను స్పీచ్లో కూడా చెప్పడం మర్చిపోయాను. P4కి సంబంధించి ఏ విధమైనది కావాలన్నా దాని చైర్మన్ శ్రీ కుటుంబరావు గారు చాలా మంచి వ్యక్తి. P4 గురించి ఏమన్నా కావాలన్నా ఎవరైనా విద్యార్థినులు వాళ్ళ యొక్క చదువుకి ఏమైనా కష్టం ఉంటే ఖచ్చితంగా వీళ్ళ ట్రస్ట్ ద్వారా కావచ్చు, బొండవమ్మ ఈ కాన్స్టిట్యూన్సీలోని బొండవమ్మ ద్వారా కావచ్చు, మాకు డైరెక్ట్గా కానీ నా దగ్గర కానీ ఎవరి దగ్గరికి వచ్చినా కూడా విల్ డెఫినెట్లీ లింక్ దెమ్ అప్ విత్ దాని P4 మార్గదర్శకులతో మేము వాళ్ళు జాయిన్ చేస్తాం. దేర్ ఆర్ సో మెనీ పీపుల్, NRI చాలా మంది ఉన్నారు. సో ఖచ్చితంగా వాళ్ళకు ఒక స్ట్రాటజిక్గా ఖచ్చితంగా ఈ డబ్బు నేరుగా ఒక బెనిఫిషరీకి చేరుతుంది అని నమ్మకం కుదిరితే ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని ఇంకా ముందు తీసుకొని కృషి చేస్తాం.
నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలను సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినట్లు టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ తెలిపారు. నియోజకవర్గంలోని 21 డివిజన్లలో అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారని అన్నారు. టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి తన తల్లిదండ్రుల పేరు మీద లెనిన్ సెంటర్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని టీడీపీ యువనేత బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి ప్రజలకు పంచారు. ఈ సందర్భంగా బోండా సిద్ధు మాట్లాడుతూ వేసవి ఎండల ప్రభావం తగ్గే వరకు ప్రజల దాహార్తిని తీర్చేందుకు నెల్లిబండ్ల బాలస్వామి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషకరమని అన్నారు. టీడీపీలో ఎవరి పుట్టినరోజైనా సేవా కార్యక్రమాలు చేయడం ఒక సంప్రదాయమని, దాన్ని కొనసాగిస్తూ నేడు చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి రోజుకు 18 గంటలు కష్టపడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం తప్పిస్తున్నారని, ఆయనకు భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ బాలస్వామి మాట్లాడుతూ చంద్రబాబు 76వ పుట్టినరోజు సందర్భంగా లెనిన్ సెంటర్లో కేక్ కట్ చేసి పేదలకు పండ్లు పంపిణీ చేశామని అన్నారు. చలివేంద్రంలో చల్లటి మజ్జిగ ప్రజలకు ఇచ్చామన్నారు. వేసవిలో అవసరమైతేనే బయటకు రావాలని కోరారు. చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తూ రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తీసుకొచ్చారని అన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన వేడుకలు సెంట్రల్ నియోజకవర్గం మొత్తం కూడా ప్రతి డివిజన్లో సేవా కార్యక్రమాలు, చిన్నపిల్లలకి కావాల్సినటువంటి అవసరాలు ఇవన్నిటిని కూడా చేస్తూ ఎంతో ఘనంగా బోండా ఉమా గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ తరుణంలోనే స్థానికంగా లెనిన్ సెంటర్లో మా తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి గారి ఆధ్వర్యంలో ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రుల పైన ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించి ఎన్నో మంది వృద్ధులకు నిరంతరం ఈ సమ్మర్ సీజన్ మొత్తం కూడా వాళ్ళకి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి రోజు కూడా డిస్ట్రిబ్యూషన్తో పాటు ఇక్కడే గౌరవ ముఖ్యమంత్రి గారి జన్మదినం సందర్భంగా వృద్ధులకి వాళ్ళందరికీ కూడా ఫ్రూట్స్ పంపిణీ, కేక్ కటింగ్ ప్రోగ్రామ్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఏదైతే బోండా ఉమా గారు ఎప్పుడు కూడా చెప్తున్నట్టుగా ప్రతి సంవత్సరం ఎవరి పుట్టినరోజు వేడుకలైనా అది మా నాయకులదైనా కార్యకర్తలదైనా అది ఆ రోజుని సేవతోనే ప్రారంభించాలని ఏదైతే చెప్తారో దాన్ని తూచా చెప్పకుండా మా కార్యకర్తలు, మా నాయకులు, కార్పొరేటర్లు అందరూ కూడా పాటించడం నాకు సంతోషకరం. ఇలాగే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రోజుకి 18 గంటలు కష్టపడుతూ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, మరీ ముఖ్యంగా ఉన్నటువంటి యువత భవిష్యత్తు కోసం ఏ విధంగా అయితే కష్టపడుతున్నారో ఆ భగవంతుడి ఆశీస్సులతో అదే విధమైన రెట్టింపు ఉత్సాహంతో రానున్న సంవత్సరాలు కూడా ఇలాగే కష్టపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ఏడుకొండల స్వామి ఆశీస్సులు ఆయన మీద ఎప్పుడు కూడా చల్లగా చూపించేలాగా ఉండాలని చెప్పి మరొక్కసారి ఆయనకి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు సెంట్రల్ నియోజకవర్గం తరపున, మా ప్రజల తరపున, మా కార్యకర్తల తరపున హృదయపూర్వకంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జయంతి సందర్భంగా మరి సెంట్రల్ నియోజకవర్గంలో మరి మా యువ నాయకుడు, యువ కిషోరమైనటువంటి బోండా సిద్ధు గారి ఆధ్వర్యంలో ఈరోజు లెనిన్ సెంటర్లో కేక్ కట్ చేసి పేదలకి పళ్ళు, కేకులు, అలాగే సమోసాలు మరి బోండా సిద్ధు గారి చేతుల మీదుగా మరి వృద్ధులకు అందరు కూడా, పేదలకు అందరూ కూడా పంచడం జరిగింది. అలాగే చలివేంద్రంలో మరి చల్లటి మజ్జిగ కూడా సిద్ధు గారి చేతుల మీదుగా ప్రజలందరూ కూడా ఇవ్వటం, ఈ ఎండాకాలం ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండమని, అవసరాలకు బయటికి రండి తప్ప అనవసరంగా బయట ఎండలో తిరగొద్దని చెప్పి కూడా మరి ఎమ్మెల్యే గారి తరఫున సిద్ధుబాబు పిలుపునివ్వడం కూడా ప్రజలకు జరిగింది. అలాగే ఎండల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ప్రజలకు సిద్ధుబాబు గారు వివరించడం జరిగింది. మంచినీళ్ళు ఎక్కువ తాగాలని చెప్పి, జ్యూసులు ఎక్కువ తాగాలని చెప్పి, ప్రజలు ఎండలకి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవాలని చెప్పి మా యువ నాయకుడు చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు చంద్రబాబు గారు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ, అమరావతి కోసం అలుపెరగని ఉద్యమం చేస్తూ మరి ఎన్నో కంపెనీలు ఈ ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చిన మహానుభావుడు, మరి పిలిస్తే పలికే నాయకుడు మన ముఖ్యమంత్రి వర్యుల యొక్క పుట్టినరోజు ఈరోజు ఘనంగా లెనిన్ సెంటర్ 23వ డివిజను మన శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ డివిజన్లో మజ్జిగ పంపిణీ, కేక్ కటింగు, ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషను చేయడం జరిగింది. లోకమంతా సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఇంట్లో అక్షయమైన సంపదలు వర్ధిల్లాలని దుర్గగుడి ఈవో సీనా నాయక్ ఆకాంక్షించారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శ్రీ మహాలక్ష్మి యాగం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం లోక కళ్యాణార్థం మరియు భక్తుల భాగస్వామ్యం కోసం నిర్వహించబడింది. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా జరిగిన ఈ యాగం పూర్ణాహుతితో ఘనంగా ముగిసింది. అక్షయ తృతీయ నాడు మహాలక్ష్మిని ఆరాధించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, ధనధాన్యాలకు లోటు ఉండదని భక్తుల నమ్మకం. ఈరోజు అక్షయ తృతీయ. ఈరోజు చేసినటువంటి భగవత్ సేవా కార్యక్రమములన్నీ కూడా అక్షయమైన ఫలాన్ని ఇస్తాయి అని మనకు శాస్త్రం చెబుతున్నది. సంవత్సరంలో అనేకములైనటువంటి పర్వలు ఉన్నాయి. ఈ పర్వల్లో వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ అంటే పుణ్య సంపాదన చెయ్యటానికి, భగవదనుగ్రహం పొందటానికి చాలా విశిష్టమైనటువంటి రోజు. అందుకని క్షయం అంటే వినాశము అని అర్థం. అక్షయము అంటే నశించనిది, శాశ్వతంగా అభివృద్ధి చెందేది అని అర్థం. కాబట్టి ఈ తృతీయ రోజున చేసేటువంటి సమస్త కార్యములు కూడా అఖండ విజయాన్ని పొందుతాయి, సర్వాభివృద్ధికరములవుతాయి. అందుకోసమని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఈరోజు లక్ష్మీదేవి ప్రీతిగా మహాలక్ష్మీ యాగాన్ని నిర్వహణ చేస్తారు. ఆ విధంగా లక్ష్మీదేవి యొక్క కటాక్షంతోనే సమస్త సంపత్తులు, సమస్త వైభవాలు, సమస్తములైనటువంటి సంతోషములు ఎప్పుడూ కూడా విశిష్టమైనటువంటి సంతోషం పొందాలి అంటే లక్ష్మీ కటాక్షం కావాలి అని మనకు పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీ అంటే శోభ, కాంతి, విశేషమైనటువంటి వెలుగు అనే అర్థం. అటువంటి దివ్యమైనటువంటి వెలుగును మనస్సుకు ప్రసాదించేటువంటి తల్లి లక్ష్మీదేవి. లక్ష్మీ కటాక్షం ఉంటే మైత్రీ సంపత్తి కూడా చాలా విశేషంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా ధన కనక వస్తువాహనాది సంపదలకు లోపం ఉండదు. కాబట్టి లక్ష్మీ కటాక్షం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సమస్తమైనటువంటి విజయాన్ని పొందుతారు. మహాదళ్ ఆంధ్ర రాష్ట్ర యువ విభాగం గౌరవ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించడం చాలా ఆనందంగా ఉందని నూతన అధ్యక్షులు పత్రి శ్రీనివాస్ అన్నారు. మహాదళ్ ఆంధ్ర రాష్ట్ర యువ విభాగం నూతన అధ్యక్షునిగా తన బాధ్యతను నిర్వర్తిస్తానని, ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా ముందుంటానని చెప్పారు. హిందువులపై జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని, హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మహాదళ్ ఆంధ్ర రాష్ట్ర యువ విభాగం గౌరవ అధ్యక్షులుగా పత్రి శ్రీనివాస్ నూతన బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ మహాదళ్ ఆంధ్ర రాష్ట్ర యువ విభాగం గౌరవ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించడం చాలా ఆనందంగా ఉందని, ఈ అవకాశం కల్పించిన మహాదళ్ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు గణేష్ మహారాజ్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. గణేష్ మహారాజ్ ఇప్పటి వరకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని, మహాదళ్కు సంబంధించి మాత్రమే కాకుండా కష్టంలో ఉన్న ప్రతి వ్యక్తికి సహాయపడాలనేదే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. కష్టంలో ఉన్నది హిందువులు, ముస్లింల, క్రైస్తవుల అని ఆలోచించకుండా మహాదళ్ సహాయం చేయడంలో ముందంజలో ఉంటుందని చెప్పారు. మహాదళ్ ఆంధ్ర రాష్ట్ర యువ విభాగం నూతన అధ్యక్షునిగా తన బాధ్యతను నిర్వర్తిస్తానని, ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా ముందుంటానని చెప్పారు. హిందువులపై జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను అరికట్టాల్సిన అవసరం ఉందని, హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కూటమి నాయకులు పవన్ కళ్యాణ్, పివిఎన్ మాధవ్ హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పుకొచ్చారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా నూతన కార్యవర్గం ఎన్నుకునే విభాగంలో భాగంగా ఈరోజు శ్రీ పత్రి శ్రీనివాస్ గారిని గౌరవ అధ్యక్షులుగా రాష్ట్రానికి ఆయన ఎన్నుకోవడం జరిగింది. ఆ బాధ్యతలను ఇవ్వడానికి ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా
శ్రీనివాస్ అన్నగారు వ్యాపారవేత్తగా అలాగే రీసెంట్గా మన భారతీయ జనతా పార్టీలో బాధ్యతలు తీసుకుంటూ కృషి చేస్తూ ఉన్నారు. ఆయన కృషి మరింతగా మహాదల్ వ్యవస్థాపక మాతో పాటుగా అధ్యక్షుడితో పాటుగా సమానంగా రామలక్ష్మణులు ఎలాగైతే వర్క్ చేస్తారో ఫ్యూచర్లో అలాగే ఈ రాష్ట్రానికి, హిందూ ధర్మానికి, మన ప్రజానీకానికి సమస్యలను పరిష్కరించి ఒక వేదికగా ఈ ముందుకెళ్తారని ఆశిస్తూ వారికి ఈ గౌరవ అధ్యక్షులుగా ఈ యొక్క బాధ్యతను ఇవ్వడం జరుగుతున్నది. ఈ మహాదల్ అనే ఒక వ్యవస్థలో నాకు ఈ అవకాశం ఇచ్చిన గణేష్ మహారాజ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు వాళ్ళు చాలా యాక్టివిటీస్ చేశారు. నాట్ ఓన్లీ మహాదల్ అంటే ఒక హిందూకి సంబంధించిందనే కాదండి, కష్టంలో ఉన్న ప్రతి వ్యక్తికి సహాయపడేది మహాదల్. అది హిందువులు అవ్వచ్చు, ముస్లిమ్స్ అవ్వచ్చు, క్రైస్తవులు అవ్వచ్చు, ఇతరులు అవ్వచ్చు. మహాదల్ అనే వ్యవస్థ ద్వారా ఎవరికి ఏ కష్టం ఉన్నా, మంచైనా చెడైనా వాళ్ళకి సపోర్టుగా ఉంటూ ఈరోజు వరకు మన రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ మహారాజ్ గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు. రీసెంట్గా ఆయనతో కలిసి నేను 1-2 కార్యక్రమాలు చిన్నవి చేశాను. మరో ఎన్నో చేయాలని కోరుకుంటూ ఆయన నన్ను ఇందులోకి ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానించిన దానికి ఇవాళ నేను ఇందులో మీ పాత్రికేయుల ముందు వచ్చి జాయిన్ అయ్యేందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఒకటి ఏంటంటే, హిందువులకి జరిగే అన్యాయాలు, గోరక్షకు జరిగే అన్యాయాలు, హిందూ ధర్మ రక్షణ కొరకు పాటుపడే ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు రాష్ట్రంలో 3 నాయకులు ఉన్నారు. కూటమి ప్రోగ్రాంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు, సెంట్రల్లో నరేంద్ర మోడీ గారు. వాళ్ళు నాట్ ఓన్లీ ఒక పార్టీ కానీ సపోర్ట్గా కాకుండా ధర్మాన్ని రక్షించుకుంటూ డబుల్ ఇంజిన్ సర్కారు చేసుకుంటూ ఎలా వెళ్తున్నారో వాళ్ళ అండదండలు కూడా మాకు ఉండాలని కోరుకుంటూ, మీ ద్వారా ఈరోజు ఒక చిన్న విషయం, ఇవాళ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ఈ మహాదల్ సంస్థ తరపు నుండి, మా తరపు నుండి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. ఇంకోటి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మ రక్షకుడుగా అన్ని విషయాల్లోనూ బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆయన త్వరగా ఆరోగ్యం కోలుకుంటూ మళ్ళీ ఆయన యాక్టివిటీస్ చేయాలని కోరుకుంటూ, కొండపల్లికి పూర్వ వైభవం తెచ్చే విధంగా ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టి వైభవంగా కొండపల్లి బొమ్మల పండుగ నిర్వహించడం ఎంతో ప్రశంసనీయమని సూఫీ మత గురువులు అల్తాఫ్ బాబా అన్నారు. ఈ ఉత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. బొమ్మల పండుగలో భాగంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కార్నివాల్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇలాంటి కార్యక్రమం చేపట్టిన జిల్లా కలెక్టర్ లక్ష్మీసా, ప్రోత్సహించిన ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్, సహకరించిన ఎంపీ కేశినేని శివనాథ్ చిన్నికి ధన్యవాదాలు తెలిపారు. కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం శుభ పరిణామమని అన్నారు. రానున్న రోజుల్లో ఇదే విధంగా కొండపల్లి బొమ్మల పండుగను మరింత ఘనంగా నిర్వహించాలని, కొండపల్లి కిల్లాపై నుండి కాలినడకన మార్గం ద్వారా విద్యుత్ కాంతులు ఏర్పాటు, ఊరంతా పండుగ వాతావరణం కల్పించే విధంగా చేసేందుకు అందరూ సహకరించాలని కోరారు. ప్రముఖ నెఫ్రాలజిస్ట్ మరియు రీనల్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ పాలడుగు రామకృష్ణ నేతృత్వంలోని శ్రీ స్వరూప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 10వ వార్షికోత్సవం సందర్భంగా ప్రజల కోసం ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. ఈ మేరకు హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ, ఈ నెల 20వ తేదీ నుండి 30వ తేదీ వరకు హాస్పిటల్లో జరిగే డాక్టర్ కన్సల్టేషన్లు, వివిధ వైద్య పరీక్షలు మరియు హెల్త్ ప్యాకేజీలపై 20% ప్రత్యేక డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపారు. నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్ సర్జరీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్ మరియు పాలిట్రామా వంటి విభాగాల్లో మెరుగైన వైద్యం అందుబాటులో ఉందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అలాగే ఈ నెల 26వ తేదీన వెటర్నరీ కాలనీ పార్కులో ఉచిత మెగా మెడికల్ క్యాంపును నిర్వహిస్తున్నామని, ఇందులో హిమోగ్లోబిన్, షుగర్, సీరం క్రియాటిన్ పరీక్షలతో పాటు ఎముకల పటుత్వాన్ని తెలిపే డెక్సా స్కాన్ మరియు గైనకాలజీ తనిఖీలు ఉచితంగా చేస్తామని వెల్లడించారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ పాలడు రామకృష్ణ. నేను నెఫ్రాలజిస్ట్ అండ్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ని. మా ఈ శ్రీ స్వరూప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 10వ వార్షికోత్సవం ఇవాళ జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ఈ డాక్టర్స్ కన్సల్టేషన్ మీద, అలాగే వైద్య పరీక్షల మీద ప్రత్యేక రాయితీ 20% డిస్కౌంట్ ఇస్తున్నాము.
అలాగే హెల్త్ ప్యాకేజీల మీద కూడా ప్రత్యేక రాయితీ ఈ నెల 20వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఇస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మా హాస్పిటల్ నందు నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్ సర్జరీ, గైనకాలజీ, IVF, అలాగే ఆర్థోపెడిక్స్ అండ్ పాలిట్రామా సర్జరీస్ అందుబాటులో ఉన్నాయి. మా శ్రీ స్వరూప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య బృందం ఈ నెల 26వ తారీఖున వెటర్నరీ కాలనీ పార్క్లో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఈ మెడికల్ క్యాంప్ సందర్భంగా హీమోగ్లోబిన్ టెస్టు, షుగర్ టెస్టు, అలాగే సీరం క్రియాటిన్ టెస్టు, అలాగే బోన్ పట్టుత్వాన్ని తెలియజేసే డెక్సా స్కాను, అలాగే గైనకాలజీకి సంబంధించినటువంటి IVF సంబంధించినటువంటి సేవలు, ప్యాప్స్మియర్, ఇవన్నీ కూడా ఫ్రీగా ప్రజలకి మనం అందుబాటులోకి తెస్తున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని అంతా కూడా NTR కాలనీ, వెటర్నరీ కాలనీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. క్రిస్టియానిటీ తీసుకున్న ఎస్సీలకు రిజర్వేషన్ లేదన్న సుప్రీంకోర్టు తీర్పును MRPS వ్యవస్థాపకులు బ్రహ్మయ్య మాదిగ తీవ్రంగా వ్యతిరేకించారు. మతం మారిన దళితులకు ఎస్సీ హోదా రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిక్కులు, బౌద్ధులకు కల్పించిన విధంగానే దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ హోదాను వెంటనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. విజయవాడ గవర్నర్పేట ప్రెస్ క్లబ్లో MRPS ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా MRPS వ్యవస్థాపకులు బ్రహ్మయ్య మాదిగా మాట్లాడుతూ మతం అనేది వ్యక్తిగత విశ్వాసమని, కులం అనేది సామాజిక వాస్తవమని స్పష్టం చేశారు. మతం మారినంత మాత్రాన దళితులు ఎదుర్కొంటున్న సామాజిక వివక్ష మారిపోదని అన్నారు. ఈ తీర్పు ఆర్టికల్ 14, 15 మరియు 25 ద్వారా పౌరులకున్న మత స్వేచ్ఛ, సమానత్వపు హక్కులను కాలరాస్తుందని ఆరోపించారు. సిక్కులు, బౌద్ధులకు కల్పించిన విధంగానే దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ హోదాను వెంటనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈరోజు మేము నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రెస్ మీటు చాలా అత్యంత కీలకమైనదిగా మీరు గుర్తించాలని, దీనిని సమాజం దృష్టికి తీసుకెళ్లడంలో మీ పాత్రను మీరు పోషించాలని సవినయంగా కోరుతూ, గత నెల 24న సుప్రీంకోర్టు దళితులు క్రైస్తవులుగా మారితే ఎస్సీ హోదా కోల్పోతారని ఓ తీర్పునివ్వడం జరిగింది. ఆ తీర్పుని మేము తీవ్రంగా నిరసిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమైందిగా మేము భావిస్తూ ఆ తీర్పుని ఖండిస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు తను ఇచ్చిన తీర్పులో చాలా స్పష్టంగా ఒక అంశాన్ని తెలియజేసింది. 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగా దళితులు క్రైస్తవులుగా మారితే ఎస్సీ హోదా కోల్పోతారని 1950లో వచ్చినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని పరిగణలోకి తీసుకొని ఆ తీర్పిచ్చినట్టుగా సుప్రీంకోర్టు చెప్తా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అన్నదానం ఎంతో పవిత్రమైందని, ఈ మహాయజ్ఞంలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపు. సింగ్ నగర్ అన్నా క్యాంటీన్ను సందర్శించిన ఎమ్మెల్యే బోండా ఉమా. చిత్రకారులకు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సన్మానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.